తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం వీరికి ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందుగా నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో జనవరి నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చి మనకి మకర రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురువు వృషభ రాశిలో ఉన్నారు. అలాగే మనకి శుక్రుడు కుంభరాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా కుజుడు వచ్చి నీచ స్థానంలో ఉన్నాడు. 20th జనవరి 2025 వరకు కుజుడు నీచ స్థానంలో ఉన్నారు. ఈ కుజుడు నీచ స్థానం మూలాన్ని కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి, ఈ 3 రాశులకి యోగకారకుడు కుజుడు అయ్యాడు కాబట్టి, అలాంటి కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి 21/2025 వరకు డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పట్టం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. చిన్న యాక్సిడెంట్ కూడా జరిగేందుకు అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. సో 21/2025 తోటి కుజుడు కూడా నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. గురుగారు, మరి ఇక చివరి గ్రహమైనటువంటి మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి మాసం 2025? ఆఖరిగా 12వ రాశి అయిన మీన రాశి గురించి చెప్పుకుందాం. మీన రాశి అనగానే మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సంబంధం మనకి మెయిన్ రాశిలోకి వస్తుంది. ప్రస్తుతం తృతీయ స్థానంలో గురువు ఉన్నాడు. మిశ్రమంగా ఉన్న కూడా గురువు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి జనాల సహాయ సహకారాలు అందుతాయి. రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఎవరైతే ఉన్నారో మెయిన్ రాశి వాళ్ళ బ్రదర్స్ అంటే తమ్ముళ్ళు, మనకన్నా చిన్న వాళ్ళ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తృతీయ స్థానంలో గురువు ఉన్నది. తృతీయ స్థానం బ్రదర్స్ స్థానం కాబట్టి, సో శుభగ్రహం అక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీన రాశి వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ పొందుతారండి. ఇప్పుడు ఈ మే దాకా ప్రస్తుతం మెయిన్ రాశిలోనే రాహు ఉన్నాడు, సప్తమల కేతు ఉన్నాడు కాబట్టి ఇది ఒక గ్రహణ సమయం. ఇది వరకు కూడా చెప్పుకున్నాం మనం. సో 18th మే దాకా ఇది గ్రహణ సమయం. సో మనం ఎంత మంచిగా ఉన్నా, హెల్పింగ్ నేచర్ ఉన్నా, బెస్ట్గా ఉన్నా, అటు వర్క్లో కానివ్వండి, ఇటు ఫ్యామిలీ రీత్యా కానివ్వండి, పిల్లల దగ్గర కానివ్వండి, చుట్టాల్లో కానివ్వండి, అత్తగారు మామగారి దగ్గర ఎక్కడ ఉన్నా కూడా అంత పేరు రాదు. 50% పేరు వస్తుంది. అంత ముందేడాదంతా ఉన్న 100% పేరు ఇప్పుడు 50% మారిపోయింది. నేను మన రాశిలో రాహు ఉన్నాడు, మళ్ళీ కేతు అక్కడ ఆపోజిట్లో ఉండడం వల్ల సో మనకు ఒక షాడో ఇలా అడ్డుపడిపోయింది. మన మధ్యన గ్రహణం అనేది ఉందన్నమాట. సో మనం ఎవరికి కనిపించాం, మన చెడే కనిపిస్తుంది, మన అన్న మాటే కనిపిస్తుంది, మనం చేసిన చేతలు, మంచి హెల్ప్ ఇవన్నీ ఏం కనిపించవండి. నష్టమేం లేదు. అది 18th మేకి ఆ రాహుకేతులు కూడా మారిపోతారు. ఈ 4 నెలలు కొంచెం మిశ్రమంగా ఉందనుకోండి. అప్పటిదాకా మనం జాగ్రత్తగా ఉండడం, మౌనంగా ఉండడం. అంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతు ఏం చేస్తాడు? అదే ఇది గ్రహణం అన్నట్టు. రాహు రాశిలో అంటే సప్తమంలో కేతు అంటే ఇది ఒక గ్రహణ సమయం అనమాట. అవతల వాళ్ళకి ఏదైనా సరే ఇప్పుడు ఎవరో ఉన్నారు మన గురించి ఏదో చెప్పారు, అవతల వాళ్ళు కూడా నమ్మేస్తారు. మనకు కావాల్సిన వాళ్ళు కూడా అవతల వాళ్ళు చెప్పింది నమ్ముతారు. సో మనం చెప్పింది వాళ్ళు వినరు. అది మనకి పొగరెక్కిపోయిందని, గర్వం పెరిగిందని ఏంటంటే అంటూ ఉంటారు అనమాట. సో మనం ఏం పట్టించకూడదు ఈ 4 నెలలు. ఆల్రెడీ మీన రాశి అంటేనే సాఫ్ట్. మీరు మేషం స్టార్ట్, మీనం లాస్ట్. మీనానికి అధిపతి గురువు. సో మనకి ఆధ్యాత్మిక చింతన, దైవబలం, దైవానుగ్రహం ఇవన్నీ సంబంధించినది లాస్ట్. మోక్షం ఇవన్నీ కూడా 12th హౌస్ అండి. సో ఆ 12th హౌస్ మేషని స్టార్ట్ చేస్తే మీనమని. సో అందుకే వాళ్ళు చాలా సాఫ్ట్, నిదానం, మంచిగా బెస్ట్గా ఉంటారు, దైవబలంతో ఉన్నాం. సో అలాంటి వాళ్ళని కూడా దూషించే సమయం ఇప్పుడు వచ్చింది అనుకోవాలన్నమాట ఈ రాహుకేతుల వల్ల. నెక్స్ట్ మారినా కూడా 12th హౌస్ కి వస్తాడు, అప్పుడు ప్రాబ్లం లేదు. 6th వస్తాడు. మన రాశిలో లేకపోతే పర్లేదు, మనకి 7th లో ఉండకపోతే పర్లేదు. మన రాశిలో ఉన్న 7th హౌస్లో ఉన్నా కూడా ఖచ్చితంగా అది మనకి గ్రహణ సమయం అన్నట్టు. సో సేమ్ ఆపోజిట్ కేతు కన్యారాశి కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఇలాగే ఉన్నట్టు. సో 18th మేతో ఇది వెళ్ళిపోతారు. గురువు తృతీయ నుంచి 4th హౌస్కి మేలోనే స్టార్ట్ అవుతారు. అది కూడా చాలా మంచిది. ఇప్పుడు ఏలినాటి శని కూడా 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి 12వ స్థానం నిద్రాస్థానం, ఖర్చు స్థానం. సో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, వేస్ట్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, నిద్ర తక్కువగా పడుతుంది. అందుగురించి ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు. సో 1st ఏప్రిల్ నుంచి మనకి రాశిలో శని ప్రవేశిస్తాడు కాబట్టి 2.5 years అయిపోయినట్టు. సో అప్పుడు కాస్త పర్వాలేదని అనుకోవాలి. శని శుక్రులు ఇద్దరు కలిసే ఉంటారు కదా ఇప్పుడు. ప్రస్తుతం అయితే వ్యయ స్థానంలో వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. సో దానివల్ల నేను నష్టమేం లేదు. చెప్పే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, నిద్ర తక్కువగా ఉంటుంది ప్రస్తుతానికి అయితే.
ఆల్రెడీ శుక్రుడు అంటేనే ఖర్చు, లగ్జరీస్ కారకుడు. 12th అనేది అంటే ఎక్స్‌పెండిచర్. కాబట్టి ఆ ఖర్చు స్థానంలోనే ఉన్నాడు కాబట్టి శుక్రుడు కూడా లగ్జరీస్‌కి ఎక్కువగా ఖర్చు పెడతారు ఈ నెలలాళ్ళు. నీచంలో ఉన్నటువంటి కుజుడి వల్ల వచ్చేటువంటి అంటే ప్రాబ్లమ్స్. మెయిన్ అంటే ద్వితీయ భాగ్యాధిపతి మీన రాశికి యోగకారకుడై లక్ ఫేవర్ గ్రహమైన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లమ్, మాటపాఠం ఇలాంటివన్నీ కూడా మనకి జనవరి 2025 20 తారీఖు దాకా ఉన్నాడు. సో ముగ్గురికే యోగకారకుడు అవుతాడు అతను. ఒకటి కర్కాటక రాశి, ఒకటి సింహరాశి, ఒకటి మీన రాశి. సో ఈ జనవరి 20 దాకా కొంచెం డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లమ్, మాట పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం మాట మౌనంగా ఉండడం ఉత్తమం. గురువుగారు ఇంకా ఆరోగ్యపరంగా వీళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఏమైనా అంటే ఎదుర్కోవాల్సి ఆరోగ్యపరంగా ప్రస్తుతం వ్యయ స్థానంలో శని నుంచి నిద్ర తక్కువ పట్టడం వలన, ఎక్కువగా ఆలోచన పెరగడం వలన అలాంటి చిన్న చిన్న అనారోగ్యాలే ఉండేందుకు అవకాశం ఉంది. పెద్ద పెద్ద అనారోగ్యాలు అయితే ఏం లేవండి. సో ఇప్పుడు వాహనాలు నడిపేటప్పుడు అలాంటి విషయాల్లోనే జాగ్రత్తలు ఎందుకంటే తీసుకోవాల్సిన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి, యోగకారకుడు కూడా అయ్యాడు కాబట్టి వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. లేదంటే అవసరంగా యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉందన్నమాట. సో వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. సో మొత్తం మీద రాహుకేతువులు బాలేదు, అలాగే ఆ. శని కూడా బాలేదు, వ్యయంలో ఉన్నారు, గురువు మీడియంగా ఉన్నారు. సో మరి ఈ గ్రహాలన్నిటికీ కూడా పరిహారంగా ఏం చేయాలంటారు? ఎందుకంటే ఏలినాటి సైన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఫిక్స్డ్గా ఈ 5 ఏళ్ళు కూడా ప్రతి శనివారం ఉపవాసం అనేది పెట్టుకోవాలండి. అలాగే కుజుడు నీచలో ఉన్నాడు, ప్రస్తుతం రాశిలోని రాహు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఇవన్నీ కాకుండా వీలైతే కనుక ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే అలాంటి దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. ఇప్పుడు యాక్సిడెంట్ ఏం జరగకుండా ముందుగానే మనం రక్తదానం చేసామనుకోండి శనివారం రోజున, ఎలాంటి యాక్సిడెంట్ జరగదు. సో అదొకటి చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే కనుక ఏలినాటి సైన్ ఎఫెక్ట్ నుంచి కూడా అంతా బయటపడవచ్చు. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వ్యాపారం, సంతానం, గృహం, ఐశ్వర్యం వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి యొక్క అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మీనరాశి వారికి ఈ జనవరి 2025 ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలని పాటించాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.